దేవుడు ఇన్నిసార్లు మనిషిలాగా అవతారం ఎత్తాడు కానీ ఒక్కసారైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మగాళ్ళ పుట్టాడు. మీలో ఎవరన్నా మధ్యతరగతి మగాళ్ళు ఉన్నారని అలాగా? అబ్బో, సగం జనాభా మనమే ఉన్నాంగా. మనం పడే కష్టాలు ఆ సీరియల్లో హీరోయిన్స్ కూడా ఉండవండి. అవన్నీ ఫిక్షనల్. అయినా జనాలు వాటిని చూసి అయ్యో అంటారు. మనమే ఒరిజినల్, అయినా మన ఎవ్వడు పట్టించుకోడు. నిజం, మన కష్టాలు ఎంత దారుణంగా ఉంటాయంటే ఆ దేవుడు కూడా మన కష్టాలు భరించలేడు. ఇప్పుడు దేవుడు ఇన్నిసార్లు మనిషిలాగా అవతారం ఎత్తాడు కానీ ఒక్కసారైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మగాళ్ళ పుట్టాడా? అయితే హై క్లాస్, లేక లో క్లాస్, నో మిడిల్ క్లాస్. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇన్ని కష్టాలు పడుతున్నా మన గురించి ఎప్పుడూ పట్టించుకోరు. ఇప్పుడు మన ఎంటర్టైన్మెంట్ మీడియా ఉంది, మూవీస్, అందరూ డబ్బున్నోళ్ళే. ఒక మూవీసే కాదు, వెబ్ సిరీస్, సీరియల్స్, ఆఖరికి షార్ట్ ఫిలిమ్స్ లో కూడా హీరో అంటే డబ్బున్నోడే. ఈ డబ్బున్నోళ్ళ కష్టాలు చాలా వెరైటీగా ఉంటాయి. అంటే ఇటు బయటికి వెళ్దాం అనుకున్నాడు అనుకోండి, ఏ కార్లో వెళ్ళాలో తెలియదు, ఎందుకంటే బయట 3-4 కార్లు ఉంటాయి, అదో కష్టం. ఇటు బోర్ దెబ్బ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాడు అనుకోండి, ఏ ప్లేస్కి వెళ్ళాలో తెలియదు, ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి, అది కూడా కష్టం. దీని అమ్మ ఈ ఆఖరికి రొమాన్స్ చేద్దాం అనుకున్నా 3-4 రెడీగా ఉంటారు, ఎవరితో చేయాలో తెలియదు, అది కూడా కష్టమే. ఇలాంటి కష్టాలు మనకు వచ్చినా బాగుండని అనిపిస్తుంది. అసలు వీటిని కష్టాలు అంటారని అందులో చూపెట్టేదకుండా తెలియదు తెలుసా. ఏమైనా మన చాలా ఇగ్నోర్ చేస్తున్నారండి. మన గురించి కేవలం ఒక్కసారి మాట్లాడతారు సంవత్సరంలో, బడ్జెట్లో, అది కూడా కేవలం 30 సెకండ్లు. ఆల్ మిడిల్ క్లాస్ మెన్ విల్ బి ఇంపాక్టెడ్ బికాజ్ ఆఫ్ దిస్. అంతే. ఇంక మన సోషల్ మీడియా నుంచి నేషనల్ మీడియా దాకా ఆడోళ్ళు పేదోళ్ళు, ఆడోళ్ళు పేదోళ్ళు, ఆడోళ్ళు పేదోళ్ళు. వాళ్ళ దృష్టిలో ఈ 2 సెక్షన్లకి మాత్రమే కష్టాలు ఉంటాయి, ఇంకెవరికి ఉండవు. మనం ఇలా ర్యాండమ్ గా కాకుండా స్ట్రక్చర్డ్ గా మాట్లాడుకుందాం. సార్, మిమ్మల్ని చూస్తే చాలా ఇంటెలిజెంట్ లా కనబడుతున్నారు, మీరు చెప్పండి సార్, మనిషి జీవితంలో ఎన్ని పేజెస్ ఉంటాయండి? మీరు చూడడానికి ఇంటెలిజెంట్ గా ఉన్నారు. ఆయన చెప్పింది కరెక్టే. మనం ఇంకోలా తీసుకుందాం. 4 పేజెస్ ఉంటాయండి: బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. ఈజీగా మాట్లాడుకోవాలంటే మన సినిమా లాంగ్వేజ్ లో మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్, మెయిన్ ఫిలిం. ముందు బాల్యం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 2 times ఫుడ్ ఉన్నా లేకపోయినా 2 kids మాత్రం కంపల్సరీ ఉంటారు. అందులో ఒక అమ్మాయి ఉంటుంది, ఇంకోటి బకర. మన జీవితంలో కొత్త అనేది ఏది ఉండదండి, వేసుకునే బట్టల దగ్గర నుంచి. కానీ అమ్మాయిలకి అలాగా ప్రతి పండక్కి కొంటారు, ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా బట్టలు పెడతారు. మనకి మాత్రం సంవత్సరం మొత్తంలో ఒకసారి బట్టలు కొంటారు, మన బర్త్డేకి, అది కూడా మన నెక్స్ట్ సైజ్ కొంటారు. ఎంత దారుణం అంటే కేఎల్ఎం షాపింగ్ మాల్ వాడు 1+1 ఆఫర్ ఉంది పట్టుకెళ్ళరా అన్న, ఇప్పుడు ఫ్రీగా పట్టుకెళ్ళరా అన్న. కావాలంటే ఆ ఫ్రీలోను 1+1 ఆఫర్లోను అమ్మాయికి ఇచ్చేమని చెప్తారు. ఈ డిఫరెన్స్ చూసి మనకి ఎలా ఉంటుందంటే, మనకు ఖచ్చితంగా వీళ్ళకి పుట్టలేదు, వీళ్ళు మన ఇంట్లో గొడ్డి జాగ్రత్త చేయించుకోవడానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చారని మెంటల్గా బాగా ఫిక్స్ అయిపోయి మన దగ్గర ఉన్న చిల్లర తీసుకుని బస్ స్టాప్కి వెళ్ళి బస్సు ఎక్కి అలా వెళ్ళిపోతాం. అందరూ ఇలాగ ఆకలేస్తారు, బట్టలు లేకపోతే బొక్క, ఫుడ్ లేకపోతే కష్టం అని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. అడ్జస్ట్ అంటే 100 ఎపిసోడ్లు అయిపోయిన సీరియల్లో ఎంత స్టోరీ ఉంటుందో మన బాల్యంలో కూడా అంతే స్టోరీ ఉంటుంది. ఇంత దరిద్రంలోనూ మనకు హోప్ ఉంటుంది. ఏంటంటే మనకి 16 రాగానే మన బాబు మన దగ్గరికి వచ్చి అరుణాచలం సినిమాలో రజనీకాంత్ లాగా, మన బాబు డబ్బున వాళ్ళంగా జస్ట్ ఊరికే నీకు కష్టం వాల్యూ చెప్తామని ఇలా చేశానంటే, పో ఈ 30 days లో 30 crores ఖర్చు పెట్టుకోపో అంటాడని ఒక హోప్. కానీ రియాలిటీ ఏంటంటే
ఏమీ చేయలేని ముసలాడు ముందు గొడ్డలిప్పుకు నుంచి మియా ఖలీఫాలో ఉంటుంది. అంటే ఏదో చేద్దామని ఆతృత, కానీ ఏం చేయడానికి డబ్బులు ఉండవు. ఇప్పుడు మన డ్రీమ్ బుల్లెట్, రియాలిటీ షేర్ ఆటో. మన డ్రీమ్ కాఫీ షాప్లో అమ్మాయిలు, రియాలిటీ చాయ్ బడ్డీ దగ్గర 1/2 అది కూడా విత్ ఫ్రెండ్స్. మన డ్రీమ్ బ్రాండెడ్ బట్టలు, రియాలిటీ సండే మార్కెట్. కానీ మనం మాత్రం చాలా పద్ధతిగా ఉంటాం. అంటే వంగాలంటే అమ్మాయిలు ఆలోచించడం మనకు తెలియదు, కానీ మనం మాత్రం చాలా ఆలోచిస్తాం. ఎందుకంటే ఇప్పుడు వేరే వంగాడు అనుకోండి, సీకే టామ్ హిల్ఫేర్ జాన్ ఫ్రెండ్స్. మరి మనం వంగితే రూప, లక్ష్మి, పూర్ణ, పద్ధత బొంగ, బ్రాండ్లు బయటపడిపోతాయని భయం. కానీ వీటితో సంబంధం లేకుండా వయసు వచ్చేస్తుంది, ఓ మంచి సంబంధం వస్తుంది. మిడిల్ క్లాస్లో మంచి అంటే ఏముండదు, సాఫ్ట్వేర్ మ్యాచ్, పెళ్లి చేసేస్తారు. మనకు కాదు, సిస్టర్. మిడిల్ క్లాస్ మగాడికి పెళ్ళవడం అనే కాన్సెప్ట్ ఉండదు. వాడిని అయితే అమ్మేస్తారు, లేదా తాగడేస్తారు. కన్ఫ్యూజ్ అవద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ముందు సిస్టర్ పెళ్లి చేసి ఆ అప్పు తీర్చడానికి మన పెళ్లి చేసి కట్నం తీసుకుని దాంతో అప్పు తీర్చేశారనుకోండి, మన తాకటెట్టాడు. అలా కాకుండా ముందు మన పెళ్లి చేసి ఆ వచ్చిన కట్నం డబ్బుతో సిస్టర్ పెళ్లి చేశారనుకోండి, మన నమ్మేడు. సింపుల్. అందుకే మిడిల్ క్లాస్ వాడికి ఎఫ్బీలో మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అని కాకుండా సోల్డ్ అని పెట్టాలి. పెళ్ళవుతుంది. మన అవసరాలేమో బాపు గారి సినిమాలో హీరోయిన్ బట్టలు అంతా పెద్దగా ఉంటాయి, కానీ మన డబ్బులు మాత్రం ఆర్జీబీ సినిమాలో హీరోయిన్ బట్టలంతా కరెక్ట్గా ఎంత అవసరం అంతే ఉంటాయి. ఒక్క పిసరు కూడా ఎక్కువ ఉండదు. ఏమాత్రం ఎక్కువ కావాలనుకున్నా మనం చేయాల్సింది అప్పు. అసలు మధ్యతరగతి మగాడి జీవితంలో అప్పు అనేది తప్పే కాదు. ఈ అప్పు చేసుకుంటూ బతికేస్తాడు. అందుకే మిడిల్ క్లాస్ మగాడి జీవితం ఈఎంఐ అప్పు అనే 2 చక్రాల మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే మనం కూడా యవ్వనంలోంచి కౌమారంలో వెళ్ళిపోతాం. కౌమారంలో పరిస్థితి ఏంటంటే బట్టతోలా నెత్తి మీద ఎంట్రుకెళ్ళాడు. అంటే జుట్టుందని ఆనందపడలేము, బోరుగుందని బాధపడలేము. ఇక్కడ మన వార్షిక ఆదాయం ఏడాదిలో రాజమౌళి రిలీజ్ చేసే సినిమాలు అంటుంటే, మన అప్పులు మాత్రం రామ్ గోపాల్ అనౌన్స్ చేసే సినిమాలు అంత ఉంటుంది. ఈ బాధలన్నీ కడుపులో దాచుకోవడం వల్లే పొట్ట. మిడిల్ క్లాస్ మగాడికి పొట్ట కంపల్సరీ చూసుకుని కావాలండి. ఈ స్టేజ్ లో మనం ఉండే పొజిషన్ నుంచి తీన్మార్ అనే పదం వచ్చిందని తెలుసా మీకు? తెలీదా? ఐ ఎక్స్ప్లెయిన్. ఓ సైడ్ నుంచి అమ్మా నాన్నలు, ఓ సైడ్ నుంచి పెళ్ళాం పిల్లలు, ఓ సైడ్ నుంచి ఆదాయం అప్పులు, 3 కలిసి బీటింగ్. దానికి డాన్స్ చేస్తాం కదా, దాన్నే తీన్మార్ అంటారు. ఈ తీన్మార్లో డాన్స్ వేసుకుంటూ మన కౌమారం నుంచి వృద్ధాప్యంలోకి వచ్చేస్తాం. వృద్ధాప్యంలో మన పొజిషన్ ఏంటంటే తెలుగు సినిమాల్లో సెకండ్ హీరో లాగా. అంటే ఉంటాం, కానీ ఎవడు పట్టించుకో. మనం దాచుకున్నది ఏది ఉండదు, ఇప్పుడు కొత్తగా సంపాదించుకునే స్కోప్ ఉండదు. ఇక్కడ సొసైటీ కూడా మిడిల్ క్లాస్కి చాలా బయాస్డ్గా ఉంటుందండి. అంటే మనకి 60 రాకుండానే తాతయ్య అనేస్తారు, కానీ 65 దాటిన చిరంజీవి, రజనీకాంత్ ఇంకా సూపర్ స్టార్లే, వాళ్ళు ఇంకా బ్యాచులర్ క్యారెక్టర్లో చేస్తూ ఉంటారు. గొప్ప పనులు చేసిన వాళ్ళు జనాలు గుర్తుంటారో లేదో కానీ మిడిల్ క్లాస్ వాడు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాడు బతుకున్న వాళ్ళ తెట్లలో. మన పైకి వెళ్ళిపోయాక దేవుడు ఏం చెప్తాడంటే, రే నిన్ను కింద ఎవడైనా ఒక్కసారి పొగిడినా నిన్ను స్వర్గానికి తీసుకెళ్తానంటాడు. మనం ఆ మాట చాలనుకుని చాలా ఆనందంగా కిందకు చూస్తాం, మన ఎవడైనా పొగుడతాడేమో అని. కింద మన మీద ఫీడ్బ్యాక్ ఏంటంటే, మా బాబు ఉన్నాడే బోగురా కొడుకు, ఏం సంపాదించి కూడా చచ్చి తగ్గాడు. మా తాత ఉన్నాడే ఏది ఏ
ఇలాంటి మంచి మాటలు వాడుతూ ఉంటారు, అలాగే పొగుడుతూ ఉంటారు. మనం అలా వెయిట్ చేస్తూ ఉంటాం. ఫైనల్గా దేవుడు రోజు పిలిచి వెయిట్ చేసి చాలు, నువ్వు మళ్ళీ మిడిల్ క్లాస్ ఇంట్లో మొగాళ్ళ పుట్టని చెప్పి కిందకి పంపేస్తావు. సైకిల్ రిపీట్స్. అందుకే దేవుడు కూడా మిడిల్ క్లాస్ ఇంట్లో మొగాళ్ళ ఇప్పటిదాకా పుట్టలేదు. హ్యాండ్స్ ప్రూఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.